నా కొడుకులు ఎట్లా వస్తారని మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినా. పోతే ఈయన ఫోన్ చేస్తేనే ఫోన్ ఎత్తలే. తెల్లారి మళ్ళీ మా మరిదికి ఫోన్ చేసిన. ఆ పోయిన రోజే అమ్మాయి మా ఇంట్లోకి వచ్చిందట. వచ్చి ఇక ఇద్దరు కాపురం చేసుకుంటా ఉన్నారు. పిల్లలు మా అత్త మామల కడి పోనిత్తలేరు, మా మరిది కడి పోనిత్తలేరట. వీళ్ళు వాళ్ళిద్దరిని దగ్గర పెట్టుకొని ఇక వీళ్ళు మంచిగా సంసారం చేసుకుంటున్నారు ఇంట్లోనే మా అమ్మోళ్ళ ఇంటి వెనక. మా మరిది తెల్లారి ఫోన్ చేసి చెప్పిండు, వదిన మరి ఇట్లా ఆమెను తీసుకొని వచ్చిండు, ఆమె ఇంట్లోనే ఉంటుంది, చిన్న పొరగాళ్ళని కూడా నాకు అడిగి రానిత్తలేరు, ఇద్దరు రానిత్తలేరు, వాళ్ళిద్దరిని వాళ్ళ కాడనే ఉంచుకుంటారు, మరి మాకు అయితే తెలియదు. నైట్ నేను రేషన్ పోతే కూడా నువ్వే ఉంచుకో ఆమెను, నీకెందుకు ఫోన్ చేస్తాను, నువ్వు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తాను, నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, అవన్నీ నువ్వే ఉంచుకో. ఇక నన్ను అంటాండు, ఇక నువ్వు నాకు ఫోన్ చేయకు, అవి కేసు పెడతానంటాను. మా అన్న ఇవ్వంతోమా ఆయన కేసు పెడతానంటాను, స్టేషన్ పోతానంటాను అని ఆయన నాతో చెప్పిండు. చెప్పిన తర్వాత నా కాడ ఎస్ఐ నెంబరును ఏఎస్ఐ నెంబర్ ఉండే అప్పుడు స్టేషన్ పోయినప్పుడు. ఆ నెంబర్ నేను ఫోన్ చేసిన. సార్ నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికన్నా మా అమ్మ నాన్నతో మాట్లాడించిన, నాకు ఆరోగ్యం బాగాలేకపోతే నేను వచ్చిన సార్, మా ఆయన ఇట్లా అంటాడట, పిలిపించి మాట్లాడండి సార్, ఆమె వచ్చి ఇంట్లో వచ్చిందట, నాకు ఆరోగ్యం మంచిగా లేకపోతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన, మాట్లాడండి సార్ అంటే వీళ్ళని పిలిపించిండు. ఆయన పిలిపించి ఆ అమ్మాయిని నువ్వు ఇంట్లో ఉంచొద్దు, ఆ అమ్మాయిని నువ్వు ఇంట్లోకి ఎట్లా తెస్తావరా అని వీళ్ళకి చెప్పి ఆ అమ్మాయిని బయటికి పంపించాలి, నీ భార్య నువ్వు తీసుకొచ్చుకోరని వీళ్ళకి చెప్పిండట. చెప్పి ఆ అమ్మాయిని బయటికి పంపిస్తే మళ్ళీ ఆ అమ్మాయిని మళ్ళీ అక్కడ మళ్ళీ మా చిన్నత్త వాళ్ళ ఇంటికన్నా మళ్ళీ పెట్టిండ్రు. అన్నీ వీళ్ళ నాన్న ఈ నామ ముగ్గురు పోయినలాట చెప్పి ఆడ పెట్టిండట. పెట్టి తాళి కట్టాలి నువ్వు ఈ అమ్మాయికి, నువ్వు ఇట్లా ఉంచుకోవద్దు, ఈ అమ్మాయికి తాళి కట్టి ఎక్కడన్నా పెట్టరా అని చెప్పి అన్నారట. అన్నాకి ఈయన ఒక 5-6 రోజులు అయింది. 6 రోజులు అయిన తర్వాత ఈయన మా ఇంటికి వచ్చిండు నా దగ్గరికి. మరి నువ్వు ఆమెను ఎల్లగొట్టిపించినావు కదా, మరి పిల్లలకు అన్నం ఎవరు పెట్టాలా, వాళ్ళకు బడిపోతుంది, నువ్వు రా అంటే నేను రాను, నువ్వు నన్ను చంపేటట్టున్నావు, నువ్వు ఆ కోపం మీద నువ్వు నన్ను ఏం చేసేది కూడా నాకు అర్థం కావట్లేదు, నువ్వు నన్ను ఏమన్నా చేస్తావు, నీ మీద నమ్మకం లేదు, మీ వాళ్ళ కూడా మీద కూడా నాకు నమ్మకం లేదు, మీరు అందరు ఒక్కటైన్లు, నాకు నైట్ నన్ను ఫుల్గా కొడతాను, ఆమె చెక్కి చెప్తాను, మీ అమ్మ వాళ్ళందరూ మీరు అందరు ఒక్క వైపు అయిన్లు, నేను ఒక్కదాన్ని అయినా, నేను అక్కడికి అసలే రాను, ఇంకెక్కడెక్కడ నన్ను ఉంటే ఉంటా కానీ నేనైతే అక్కడికి రాను, అమ్మాయిని వదిలేసుకున్నాను ఆడు నేను అత్త, ఆ అమ్మాయిని వదిలేస్తూ అమ్మాయి ఉంటే నేను రానని చెప్పి నేను అన్నా. అనగానే ఈయన ఇంక నేను పోను, అట్లా అసలే పోను, నువ్వు రావాలి నువ్వు ఎందుకు రావు, దేనికి రావాలని బాధించిండు. బాధించినాక మళ్ళీ మేము పోలీస్ స్టేషన్ ఫోన్ చేసిన. చేసి సార్ మరి ఇట్లా చికావు చేస్తాడు, వచ్చి నేను అత్తే నన్ను కొడతాడు, ఫుల్గా సీసాలు బాగా కొట్టి కొడతానంటాడు, చాకులు బట్టి బెదిరిస్తాడు, నాకు ఆయన మీద నమ్మకం లేదు సార్, నన్ను ఏం చేస్తాడో నాకు భయం అవుతుంది, నేను ఒక్కదాన్ని ఒంటరిగా రాలేదు సార్, నేను ఇక్కడనే ఉంటాను, నాకు బాగాలేదంటే ఏం కాదు రామ్మ నువ్వు స్టేషన్లో చెప్పుకునేవరా, ఆయనకి కేసు అయినా ఎత్తావు, నీకు ఏం కాకుండా మేము చూసుకుంటామని చెప్పి రప్పించిండు. ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినాయి నాతో. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక మళ్ళీ ఇదే ఒక 2-3 రోజులు ఇక మళ్ళీ మాతో ఉన్నట్టు మంచిగా ఉన్నాడు. ఉన్న తర్వాత నేను ఆ అమ్మాయి దగ్గరికి డైరెక్ట్ వెళ్ళిపోయాను, మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఉంటే పోయి నేను చెప్పిన, చిన్నమ్మ నేనైతే నన్ను పంపించాను నీ దగ్గరికి, నువ్వు రోజు వచ్చి మా ఇంటికి వచ్చి గోల చేయొద్దు, నువ్వు నా దగ్గర లేవు, నా దగ్గరికి రావట్లేవు, నువ్వు రావాలి, ఎందుకు రా, ఆమె కాడ 4 రోజులు ఉంటే నా కాడ 4 రోజులు ఉండాలి, ఇటు అత్త అడిపోవద్దు అటు అత్త ఇడిపోవద్దు అని వంతులు పెడతా ఉన్నావట. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా, ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి, నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు, వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,